రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతరం గ్రామం యొక్క బిక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం 2016-2017 సంవత్సరంలోని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి చేయలేదని యువజన సంఘం సభ్యుడు అక్కెం నాగరాజు అన్నారు. ఎమ్మెల్యే స్పందించకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ హామీ మేరకు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలోని వెంకటేష్, రాజు, చింటూ, భాస్కర్, అంజీ, విన్ను, కిరణ్, హరి, రాకేష్, అభి, చంద్రం, మధు, నాగరాజు, నర్సయ్య, కిట్టయ్య, జైపాల్, గణేష్, రాజ్ కుమార్, బిట్టు, అరవింద్, శివ, అఖిల్, కిరణ్, ఉపేందర్, ఎల్లయ్య, మల్లేశం, రిషి, ప్రవీణ్, అశోక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతరం గ్రామ యువకులు, రైతులు, పెద్దలందరితో, విద్యార్థులతో ఈరోజు అనంతరం బిక్కవాగుపై నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు గతంలో జనవరి 30 రోజున నేను చెప్పడం జరిగింది. ఈ సమస్య పెద్దగా ఉంది, ఇక్కడ పడి చనిపోతే ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదే రోజున మీకు చెప్పాను, ఫిబ్రవరి 20 రోజున డెడ్ అండ్ వెంటనే 20 లోపు మీరు పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కూడా నిరసనలో మీకు తెలియజేశాను. అదేవిధంగా ఎలక్షన్ కూడా రావడంతో మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య గురించి మిమ్మల్ని అడగలేదు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది, మొన్నటితో ఎలక్షన్ కూడా అయిపోయింది. ఒకరోజు గ్యాప్ కూడా ఇచ్చాము. మీ ఈరోజు అందరం యువకులందరం కూడా అనుకొని ఈరోజు మా బిక్కవాగు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మీ అందరం కూడా ఇక్కడ నిరసన తీయడం జరిగింది. ఇదే విధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు మొన్న కూడా చెప్పినాం, ఇప్పటికి కూడా మీరు స్పందించకపోవడానికి సిగ్గుచేయడానికి మేము చెప్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు మీరు మా ఊరికి వచ్చినప్పుడు చెప్పారు కదా, ఎలక్షన్ హామీలో ఇచ్చారు కదా బిక్కవాగు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి. గత ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. మీరు 10% చేయడానికి మీకు ఎందుకు అంత దమ్ము లేదని మేము అడుగుతా ఉన్నాను. నిధులు తీసుకురండి, నిధులు తీసుకొచ్చి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయండి. ఎవరి ప్రాణాలు పోకముందుకే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతరం గ్రామ యువకుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కనుక మీరు చేయకపోతే ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్తున్నాం. ఈ రోజు మీరు వస్తున్నారు, ఎస్ఐ గారు హామీ ఇచ్చారు. ఈ రోజు మీరు వస్తున్నారు, మీరు హామీ ఇస్తున్నారు, మీతో హామీ ఇప్పిస్తున్నారు. ఎస్ఐ గారి మాట మీదకి వెళ్ళి ఈ రోజు మీ నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం.